లిఫ్ట్ ఎందుకు పెట్టించుకుంటారో ఏమో, ఖాళీ సోకలకే ఉన్నారు వీళ్ళు అయితే. ఆ లిఫ్ట్ పని చేయదు పాడు. ఈరోజు కూడా గంట లేట్ వచ్చిన అయితే ఏంది? అదేంది ఇంట్లో ఎవ్వరు లేరు? ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అరే మర్చిపోయినా కదా, ఈరోజు బయటికి పోతా అన్నారు. ఎస్, ఈరోజు ఇల్లు మొత్తం నాదే. ఏసీ వేద్దాం ఫస్ట్. ఇప్పుడు నా ఫేవరెట్ సీరియల్ చూస్తా నేను. అమ్మా, ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే. ఇట్లా ఎవ్వరు లేకపోతే ఎంత బాగుండు రోజు. మా దోస్తులకు ఫోన్ చేసి సాగు. హలో సీత, గీత, భవిత, శీల, అఖిల, నీల, అందరూ వచ్చేయండి. ఇక్కడ ఎవ్వరు లేరు ఇంట్లో. మనం ఆడుకుందాం, సీరియళ్ళు చూద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఈడ ముందే మా మేడం వాళ్ళు బయటికి పోయినారు, ఎవ్వరు రారు ఇప్పుడే. స్టోర్ రూమ్లు ఏమన్నా అన్నీ నాకే. ఈడైతే ఏం లేవు ఇంట్లో సామాన్ తప్ప. చూద్దాం ఫ్రిడ్జ్లో ఏమున్నాయో. అన్నీ నాకే. చీ, ఏం లేవు ఈడ. ఈ అఖిల్ బోండమే తినేసిండు వచ్చి ఇవన్నీ. అఖిల్ సార్, ఇంతకేం చేస్తారా అంటే మీరు ఫ్రిడ్జ్ తెరిచి? ఏంలే ఇప్పుడే ఫ్రిడ్జ్ లో బాటిల్స్ నింపి పెడదామా వద్దా అని చూస్తున్నా. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఆంటీ, సలనీళ్ళు తాగము కదా. అవును సార్, అవును. హలో సీత, గీత, బబిత, శీల, నీల, అఖిల, ప్లాన్ క్యాన్సిల్. వచ్చేసిరేమో అవునరోళ్ళు. మీరు దబ్బుకుని వచ్చేసిరు అనుకో, అందరం దొరికిపోతాం. రాకండి, ఫోన్ కూడా చేయకండి. బాయ్. అమ్మగారు, కాలు పైకి లేపండి. వచ్చిందండి వయ్యారి. చెప్తా కదా, ఎందుకట్లా గదిలిస్తున్నావు? చూస్తున్నా సోఫా కింద ఎవరు ఊకాలే. అమ్మో, వస్తావు మీద ఊకి పోతావు. ఇట్లనేనా? ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సోఫా కింద ఎవరు ఊకాలే? ఊకో. జరుగురి మరి, కాలు పైకి ఎత్తండి. సోఫా కింద అర్థం అయితలే. సోఫా కింద ఊకు, సోఫా మీద కాదు. ఒళ్ళు బరువైపోయింది నీకు, బాగా ఎక్కువైంది నీకు. పెడుతురు మరి మీరు నాకు 2 పూటలు తిండి. మాటకు మాట ఇస్తుంది. దీనికి వేరే ఇల్లు దొరకదు, నాకు వేరే పని మనిషి దొరకదు. అమ్మగారు, జర ఈ నెల 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఐబ్రోస్ చేయించుకోనికే పోవాలి నేను. ఎందుకు? సగం పని చేసినందుక బడే ఉన్నావు అమ్మ. సోకులకైతే పని శాత కానీ సోకులు అయితే ఉన్నాయి నీకు. ఆడ చూడు, ఆడ దుమ్ము అట్లనే ఉంది. ఆడ పోయి ఉప్పుకో. ఈడ ఉప్పంటే ఆడ పోయి ఉప్పుతుంది. ఆ గోడకు చూడు, ఆ గోడకు దుమ్ము అంతా అట్లనే ఉంది. ఉన్నది ఒకటే చీపురు, అది కూడా ఇరగొట్టేటట్టున్నావు నువ్వు. తెచ్చిరు మరి మీరు తుప్పుక్ చీపురు కట్ట. గిట్లంటే ఇట్లా ఇరిగిపోతుంది. నేను చెప్పింది మాత్రం తీసుకురారు. యూట్యూబ్లలో చూస్తావు, అట్లాంటివి తెమ్మంటావు. మేమేమన్నా ఉన్నోళ్ళమా? కానీ నేను మాత్రం నువ్వు అట్లాంటి చీపురు కట్ట తెస్తేనే ఉక్తా, లేకపోతే ఇట్లనే ఉక్తా. అబ్బా, ఫ్యాషన్ షో చేస్తున్నావా ఏమో? ఇల్లు ఉక్కుమంటే పని శాత కదా, సోకులకి అవుతుంది ఇదైతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆంటీ ఇగో, ఇది నాన్ స్టిక్ ప్యాన్. మీకు తెలియవచ్చు, మమ్మీ మిమ్మల్ని జాగ్రత్తగా తోమన్నది, సరేనా? మీ మమ్మీని విలువపో, ఇక్కడికి మీ మమ్మీని విలువపో. మమ్మీ, ఏమైంది పద్మ? పిలిచినవంటే ఎందుకు? మాకు తెలియదా నాన్ స్టిక్ ప్యాన్లు ఎట్లుంటాయో? మా ఇంట్లో లేవనుకుంటున్నారా మీరు? మెల్లగా జాగ్రత్తగా తోమన్నారంట. జాగ్రత్తగా తోమన్నా, మంచిగా తోమన్నా. ఎందుకు అట్లా అంటున్నావు? మీ ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో లేవా? మీ ఇంట్లోనే ఉంటాయా అని ఎందుకు అట్లా పుట్టిస్తున్నావు? మాటకు మాట పుట్టిస్తున్నావు, మాటకు ఎదురిస్తున్నావు. అరే, పొద్దున వండిన గిన్నె కొంచెం నానబెట్టారు, అది ఎట్లా ఎండిపోయిందో. రాసి నా చేతులు అన్ని పోతున్నాయి. మళ్ళా పైన నుంచి నాన్ స్టిక్ నీకు తెలియదు మంచిగా దోమ అంటుర్రు. నేను అన్ని పద్మ, ఎందుకట్లా చేస్తున్నావు? నా మీద ఏమన్నా పగ పెట్టుకున్నావు నువ్వు? నన్ను మషిన్ అనుకుంటారా, పని మనిషిని అనుకుంటారా మీరు? నా మీద కయం పెట్టుకోవాలని చూస్తున్నావు నువ్వు? పెట్టుకో, ఇప్పుడు పెట్టుకో. నాకు ఇంకా వేరే ఉన్నాయి పని చేయనికే, అంత టైం లేదు మీతో కయ్యం ఆడనికే. నాకు చూస్తున్నా అన్ని చూస్తున్నా. వేరే నెలలకు పోయి ఏడేడ నేర్చుకొని వస్తున్నావో చూస్తున్నా, నేను అన్ని చూస్తున్నా. పద్మకు ఎన్ని ఫోన్లు
ఇంత పెద్ద రింగ్టోన్ వస్తుంది. పద్మ పద్మ నువ్వు వినిపించి కూడా వినిపోయినాడు చేస్తుంది. పద్మ నీకు ఫోన్ వస్తుంది. పద్మ ఫోన్ లేపి పద్మ బిజీ ఉందని చెప్పండి. బిజీను అని చెప్పాలా? దీనికి ఏమైనా నేను అసిస్టెంట్నా? ఫోన్ లేపి చెప్పు. చెప్పు బిజీ నన్ను నువ్వు చెప్పు. నువ్వు చెప్పి నీకు చెప్పమన్నది కదా. నువ్వు నవ్వుతున్నావు కదరా. ఇక్కడ Yeah, please lock that deal. Yeah, I'll share the insights as soon as possible. Yeah, please close it. One minute. ఏమైందంటే అట్లా పడేసిరు? కాదు సార్, మీకు తెలుసు నాకు ఇంగ్లీష్ రాదని. కావాలని నా ముంగడ ఇంగ్లీష్లో మాట్లాడి పోజులు కొడుతురు కదా మీరు. అట్లా లేదా అంటే అట్లా లేదు. నాకు అర్థమైంది. ఐ నో ఇంగ్లీష్, యు నో. నాకు తెలుసా అంటే నేను కావాలని అట్లా ఏం మాట్లాడలేదు నేను. పోజులు కొడుతుండే ఇంగ్లీష్ ఈయనకే వచ్చినట్టు. చలో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో టాక్, యూ టాక్, ఐ టాక్, ఏదో ఒకటి తెలిపాలి ఇప్పుడు. అంటే అట్లేం లేదా అంటే. టాక్. హలో అవారి ఇవన్నీ నేను చిన్నప్పుడే నేర్చుకున్నా. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ తెలుసు నాకు. యూ యూస్ డస్ట్బిన్ ఫేస్. డస్ట్బిన్ ఫేస్ అంటే తెలుగులా చిత్తమొక పొడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? టెల్ ఫాస్ట్. నెక్స్ట్ ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాట్ ఆర్ యువర్ హాబీస్ ఆంటీ? హాబీస్ ఇల్లు ఉకుడింగ్, బాసన్లు తోమడింగ్, బాసన్లు జమాంచుడింగ్, బట్టలు ఉతికింగ్, బట్టలు ఆరేసుడింగ్, కుకుడింగ్స్, ఇల్లు తుడువుడింగ్, గ్లాసులు తుడువుడింగ్, ఇల్లు చదువుడింగ్. ఓకే ఆంటీ, ఓకే ఐ అండర్స్టాండింగ్. మీకు వచ్చేసుడింగ్. ఛీ, నాకు డింగ్ డింగ్ వచ్చిందని. ఓకే ఆంటీ, ఓకే. యూ షోయింగ్ సో మచ్ యాటిట్యూడ్ బికాస్ ఐఎమ్ పని మనిషి. డోంట్ డూ ఓవర్ స్మార్టింగ్. సారు, ఓ అఖిల్ సారు, యూ థింకింగ్ పద్మ పని మంచి ఫ్లవర్, పద్మ పని మంచి ఫైర్. ఐ నో థింకింగ్ ఆంటీ, ఐ నో థింకింగ్. యు ఆర్ గుడ్ పని మనిషి, నాకు తెలుసు. నేను అసలు ఏం అనలేను కూడా అనలేను. మీరే వచ్చిర్రు నాతోటి పోటీ పెట్టుకోనికి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అఖిల్గా చుట్టాలు వస్తారా రేపు? ఈ పద్మను సాయంత్రం దాకా పెట్టుకుందాం రా. మమ్మీ అమ్మ ఒక్కరోజు ఈ పని అయితే నాతో కానిపని మమ్మీ. నాకు కూడా కానిపని రా, సాయంత్రం దాకా పెట్టుకుందాం. కావాలంటే ఒక చాయ్ ఇస్తే అయిపోతుంది. అవునా? 2 రోజులు గవర్నమెంట్ హాలిడే అంట కదా. గవర్నమెంట్ హాలిడే 2 రోజులు రాను, నాకు కూడా హాలిడే. ఇల్లు జాగ్రత్త. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు అడిగిరు కాబట్టి పార్ట్ 2 వచ్చింది. ఇంకేం వీడియోలు కావాలో అది కూడా చెప్పండి. పార్ట్ 2 అదేంది కమెంట్స్ లో వస్తూనే ఉంటాయి వీడియోలు. అప్పుడు అక్కడ టాటా, బాయ్. అదేంది ఇంట్లో ఎవరు లేరు. ఒళ్ళు బరువైంది, కొవ్వు ఎక్కువ అయ్యి. ఒళ్ళు బరువైపోయింది నీకు, కొవ్వు బాగా ఎక్కువైంది నీకు. జాగ్రత్తగా తోమన్నా. అరే నేను ఎందుకంటే పద్మ, నేను అనలేను. మొత్తం చెప్పు. అయిపోయి. నీ మీద మన పగనా? నాకు నా మీద ఎందుకు పగ పెట్టుకున్నావు నువ్వు? ఎందుకంటే అంటున్నావు నీ మీద మన నాకు పగనా? నా మీద ఎందుకు పగ? నీ మీద మన నాకు పగనా? అరే నీ మీద నా మీద మన పగ పెట్టినావు నువ్వు? నేను అనలేపా ఎందుకంటే బిజీ ఉన్నాను చెప్పాలనా? దీనికి నేను మా అసిస్టెంట్నా? బిజీ అని చెప్పాలా? దీనికి ఏమైనా నేను అసిస్టెంట్నా?